సైద్ధాంతికంగా భారతీయ జనతా పార్టీని ఓడించడం కష్టం. దుష్ప్రచారం చేయగలరు కానీ ఒరిజినల్గా కూర్చుండి చర్చ జరిపితే అసాధ్యం. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ కాన్సెప్ట్లో వాళ్ళని చెడగొట్టడము సాధ్యం కాదు. వాట్ నెక్స్ట్ అంటే దేశంలో అల్లకల్లోలం సృష్టించాలి. గతంలో చేసిన ప్రయత్నాలకి భిన్నమైన ప్రయత్నాలు ఇప్పుడు చేస్తున్నారు. బెంగాల్లో సంఘటన జరిగితే దాంట్లో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏంటి? ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యింది, గవర్నర్ ఇన్వాల్వ్ అయ్యారు, అక్కడ కేసు కట్టేటట్టు చూశారు. కానీ దేశవ్యాప్తంగా ఉద్యమాల వెనకాల వ్యవహారం ఏంటి? ఓకే, అదొక ఆస్పెక్ట్. రెండవ ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఒక స్కూల్లో 2 బాలికల మీద లైంగిక వేధింపులు జరిగితే ఆ సంబంధిత పర్సన్ని అరెస్ట్ కూడా చేశారు. కానీ రైల్వే స్టేషన్ల ధ్వంసం, అక్కడ స్కూల్ ధ్వంసం వరకు ఓకే, రైల్వే స్టేషన్ ధ్వంసం, పోలీసుల మీద రాళ్ళు దాడులు చేయటం, అట్లాగే దేశవ్యాప్తంగా కొత్త ఆందోళనలు తెర మీదకి తెస్తున్నారు. అంటే ఒక అసంతృప్తి రగిలించాలని చూస్తున్నారు, అన్ని వర్గాల్లో అసహనం రగిలేలా చూస్తున్నారు. ఇది తాత్కాలికంగా బాగుంటుంది, కానీ దేశమంతా అల్లకల్లోలం చేసేటటువంటి కుట్రలు జరుగుతున్నాయి. ఈ కుట్రలు చాలా ప్రమాదకరమైనటువంటి దశకి తీసుకెళ్ళబోతున్నారు. ఒక అయోధ్య రామమందిర నిర్మాణం అప్పుడు ప్రయత్నించారు, కేంద్రం స్ట్రాంగ్గా కంట్రోల్ చేసేది. అదే సందర్భంలో అంటే కేంద్రం స్ట్రాంగ్గా ఉండేటప్పటికి ఆటోమేటిక్ కంట్రోల్ అయింది. షాహీన్ బాగ్ లాంటి ఉదంతాలు దేశవ్యాప్తంగా ప్రయత్నించినా ఎక్కడికక్కడ కంట్రోల్ అయింది. ఆర్టికల్ 370-35 అప్పుడు ఎలాంటి తప్పుడు పనులు చేయడానికి అవకాశం లేకుండా చూసింది. కాబట్టి ఇప్పుడు చిన్న అంశాలు అవేంటంటే జనాలకి అర్థం కానటువంటి అంశాలు, సామాన్యులకి మేధావులకి విషయం తెలుసు కాబట్టి నిశ్శబ్దంగా ఉన్నారు. కానీ ఇవి చిన్న సంఘటనల్ని చట్టపరమైనటువంటి అంశాలని బ్లోఅప్ లాగా సృష్టించి, బ్లోఅవుట్ లాగా క్రియేట్ చేసి రచ్చ చేయడానికి ప్రయత్నం జరుగుతోంది. ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు జరుగుతున్నాయని పదే రష్యాకు సంబంధించినటువంటి నిఘా వ్యవస్థలు భారత్ని అలర్ట్ చేస్తూ ఉన్నాయి.